వీళ్ళే చేస్తారు వ్యవహారం అంతా, గ్యాప్ సృష్టిస్తారు ఇద్దరి మధ్యన, లేకపోతే వాళ్ళ ప్రకారం నడుస్తూ ఉంటుంది అంటారు. ఎంతవరకు ఇవన్నీ అపోహలు సార్ ఇవన్నీ కూడా. వాళ్ళ ముగ్గురే ఉంది, మర్రి రాజశేఖర్ గారు లేరా, అదేవిధంగా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు లేరా, పెద్దిరెడ్డి గారు లేరా, మితిన్ గారు లేరా, అనేక మంది అందరూ లీడర్స్ అందరినీ, బొత్స సత్యనారాయణ గారు లేరా. ఎవరికి అవకాశాన్ని బట్టి ఎవరైతే జిల్లాని కొంచెం లీడ్ చేసి బలోపేతం చేయగలుగుతారో అందరినీ కూడా ఒక సమన్వయంతో ముందుకు తీసుకెళ్తున్నారు ముఖ్యమంత్రి గారు. వీళ్ళకైనా సమస్య సెట్ కాకపోతే ముఖ్యమంత్రి గారు చూస్తారు, అంతే తప్ప వ్యవస్థలు అన్నీ కూడా పనిచేసుకుంటూ ముందుకెళ్తున్నాయి. ఆ వ్యవస్థల మీద వీళ్ళు బురదజాలని ప్రయత్నం చేస్తారు తప్ప చక్కటి వ్యవస్థలు నడుస్తుంది మా పార్టీలో. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెడ్డి రాజ్యమా కాదా? రెడ్డి రాజ్యమా కాదు? ఎందుకంటే అందరూ రెడ్లే నాయకత్వం ఇస్తారు. ఈవెన్ కొన్ని చోట్ల ఎస్సీ సెగ్మెంట్స్లో వాళ్ళు కానీ ఈ మధ్యన మాట్లాడుతున్నటువంటి, లేదా బయటకు వెళ్ళినటువంటి వాళ్ళు, వెళ్తున్నటువంటి వాళ్ళు, ఈవెన్ ఎస్సీ ఎమ్మెల్యేలు, వేరే ఎమ్మెల్యేలు ఎవరైనా ఉన్నా సరే రెడ్లే అక్కడ నాయకత్వం ఇస్తారు, వాళ్ళ చెప్పు చేతల్లో పనిచేయాలి అంటున్నారు. సార్ ఇవన్నీ అపోహలు సార్. మీ మీద ఎవరన్నా రెడ్డి ఉన్నారా? మా మీద ఎవరు లేరు సార్. మా మీద మర్రి రాజశేఖర్ గారు అమ్మాయిని ఆయన, మాకు వనిత గారు ఎస్సీ ఆమె, మా ఇన్ఛార్జ్ మినిస్టరు, ఏమున్నాయి సార్ ఇవన్నీ కూడా. ఇవి పొలిటికల్ స్ట్రక్చర్లో భాగాలు ఇవన్నీ కూడా. కాకపోతే ఏంటంటే ఏదో ఆ విధంగా ఒక కులం ముద్రేస్తే మిగతా వాళ్ళంతా వ్యతిరేకిస్తారని చెప్పని ఇతర పార్టీలు మాట్లాడుతుంది తప్ప అటువంటి వ్యవస్థ ఇట్లా నడవదు. ఇక్కడ ఒక కులంతో నడిచేది కాదు. మా ముఖ్యమంత్రి గారు ఏం చెప్తారు, నా బీసీ, నా ఎస్సీ, నా ఎస్టీ, నా మానేటి అని చెప్పే ముఖ్యమంత్రి గారు, మా ముఖ్యమంత్రి గారు. ఎస్సీలు అయితే ఎస్సీలో పుట్టాలని చెప్పి అనుకుంటారనేది చంద్రబాబు అంటాడు, బీసీలు తోక్కత్రిస్తా అని చెప్పి అంటాడు. అవన్నీ అటువైపు ఉంటాయి తప్ప ఇక్కడ అటువంటి ఏమి ఉండవు. ఇక్కడ అంతే. వాలంటీర్ వ్యవస్థ అనేది తీసుకోండి. మీరు ఇందాక జన్మభూమి కమిటీ రైజ్ చేశారు. ఆ జన్మభూమి కమిటీ చేసిన తప్పులు తెలుగుదేశం ప్రభుత్వానికి దెబ్బతీసినాయి. ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థను మీరు తీసుకుని వచ్చారు.